ఎండల వేడిమితో పాటే రాజకీయ వేడి కూడా పెరిగిపోయింది. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు పార్టీల మధ్య ప్రధాన పోరుగా కనిపిస్తున్న మిగిలిన పార్టీల ప్రభావం గెలుపోటములపై పడబోతోంది. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి అధికారానికి మధ్యనున్న ప్రధాన అంశాలేంటి? ఇవాల్టి వైడంగిలో చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి నువ్వా నేనా అనేలా జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపనున్నారు? బీసీ వర్గాల మద్దతు ఏ పార్టీకి? ఇతర పార్టీల పోటీతో ఓట్ల చీలిక తప్పదా? మహిళలు వీరతిలకం దిద్దేది చంద్రబాబుకా వైఎస్ జగన్కా? ఒక పక్క లోక్సభ ఎన్నికలు, మరో పక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. పార్టీల హోరాహోరీ, అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు, గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు నిర్విరామంగా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీలతో పాటు మరో రెండు జాతీయ పార్టీలు, పక్కనే కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న మరో ప్రాంతీయ పార్టీ, దానికి మద్దతుగా రెండు వామపక్ష పార్టీలు. మొత్తం మీద అమరావతి రాజకీయాలు వేసవిని మించేలా వేడెక్కిస్తున్నాయి. ఎన్ని పార్టీలున్నా ప్రధాన పోటీ మాత్రం అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీల మధ్య అన్నది జగమెరిగిన సత్యం. ఒకరిది పాలనానుభవంతో కూడిన రాజకీయ చతురత, మరొకరిది ఎలాగైనా పీఠం దక్కించుకోవాలన్న కాంక్షతో కూడిన పట్టుదల. ఆ ఇద్దరు ప్రధాన నేతలు ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోబోతున్నారు. తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎత్తుగడలతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బాబును గద్దెదించి ఎన్నాళ్లుగానో కన్న కలలను నిజం చేసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఓటమి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరు ప్రధాన నాయకులకు ఆ పదం వింటేనే జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు ఆ ఊహకే ఆమడ దూరంలో ఉండే నైజం. ఈసారి ఎవరు ఓటమి చెందినా భవిష్యత్తు రాజకీయాల్లో ఎంతో కొంత ప్రభావం చూపించడం ఖాయం. అందుకే ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో చంద్రబాబు, జగన్ సై అంటే సై అంటున్నారు. అభ్యర్థుల ఖరారు మొదలు అన్ని విషయాల్లో వారిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ ఎన్నిక నువ్వా నేనా అనే స్థాయిలో జరగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఈసారి దేశవ్యాప్తంగా అందరి దృష్టి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు విషయంలో తేడా వచ్చి తెలుగుదేశం పార్టీ బయటకొచ్చేసింది. అప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. బీజేపీని పెద్దగా టార్గెట్ చేయకుండా చంద్రబాబే లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్న అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది బీసీ వర్గాల ఓట్లు. వాటిని అధిక శాతం ఎవరు దక్కించుకోగలుగుతారో వారినే విజయం వరిస్తుంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నదే. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీగా పేరుంది. అయితే మధ్యలో కొంత అయోమయ పరిస్థితులు ఎదురైనా మళ్లీ ఆ వర్గాన్ని దగ్గర చేసుకునే దిశగా బాబు పావులు కదిపారు. బీసీ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అటు అధికారంలో ఉన్న చంద్రబాబు, ఇటు ప్రతిపక్ష నాయకుడు జగన్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా వర్గాలను ఆకర్షించేలా చంద్రబాబు పలు పథకాలు అమలు చేస్తున్నారు. జయహో బీసీ అంటూ భారీ సభ నిర్వహించి వరాల జల్లులు కురిపించారు. బీసీలకు తొలి నుంచి గుర్తింపు ఇస్తున్న పార్టీ తమదేనంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు చెబుతూ ఉంటారు. బీసీల్లోని అన్ని వర్గాలకు ఏదో ఒక మేలు చేసేలా ఆ సభలో చంద్రబాబు ప్రకటనలు చేయడంతో
పార్టీలో విశ్వాసం పెరిగింది. విదేశీ విద్య కింద వెనుకబడిన వర్గాలకు 15 లక్షల ఆర్థిక సాయం, బీసీలకు సప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించడం లాంటి నిర్ణయాలు అనుకూలంగా పనిచేయొచ్చని భావిస్తున్నారు. ప్రధాన వర్గంగా ఉన్న కాపు ఓట్లను కూడా తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. కేంద్రం తీసుకొచ్చిన 10% ఈబీసీ రిజర్వేషన్లలో 5% ఆ వర్గానికిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంతో కొంత మేలు చేస్తుందనే ఆశిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ ఏలూరులో ఒక సభ పెట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలకు ఏడాదికి 15,000 కోట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం గమనార్హం. అయితే ఇది ఎంతవరకు ఫలితమిస్తుందో చెప్పలేని పరిస్థితి. పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని ప్రకటించడం కొంత అనుకూలమనే చెప్పాలి. బీసీ, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ద్వారా ఆయా వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. దీని ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది. మొత్తం మీద ఈ రెండు పార్టీలు బీసీ ఓట్ల మీదే కన్నేశాయి. మరోపక్క జనసేన అధినేత కూడా బీసీ ఓట్ల మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రధానంగా కాపు వర్గం మొత్తం తనకు మద్దతు పలుకుతుందనే భావిస్తున్నారు. అయితే ఆయన చీల్చే ఓట్ల మీదనే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. విజయావకాశాల్లో ప్రధాన పాత్ర పోషించే మరో వర్గం మహిళలు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆశీర్వదించింది మహిళా ఓటర్లే. అదే నమ్మకంతో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు. మహిళల కోసం పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలాంటి పథకాలు ప్రారంభిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించినా కూడా పట్టించుకోవడం లేదు. ఈ పథకం కూడా కొంతవరకు తెలుగుదేశం పార్టీకి లాభించే అవకాశాలున్నాయి. ఎందుకంటే మహిళలు ఏదైనా నిర్ణయాన్ని సొంతంగానే తీసుకుంటారు. తమకు నచ్చిన వారినే ఆదరిస్తారు. ఆ కోణంలో ఆలోచించే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళా వర్గాన్ని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేలా పావులు కదిపారు. చాలా వరకు ఈ విషయంలో సఫలమయ్యారనే చెప్పాలి. అదే సమయంలో జగన్ కూడా పేద మహిళలను ఆదుకుంటామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు 75,000 రూపాయల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లు తప్పకుండా గెలుపోటములను నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు. అన్నదాతల ఆదరణ ఏ పార్టీకి ఉండబోతోంది? రైతును ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ, వైసీపీ ఏం చేయబోతున్నాయి? పింఛనదారులు ఆశీర్వదించేది ఎవరిని? కప్పతాట్లతో ఏ పార్టీకి చేటు? చంద్రబాబు అనుభవం అక్కరకు వస్తుందా? ఓటర్లు మరోసారి గుర్తించి అధికారం అప్పగిస్తారా? కొత్తగా ట్రై చేద్దామని జగన్కు పట్టం కడతారా? ఒకసారి ఛాన్స్ ఇస్తారా? ఓటర్లలో రైతుల పాత్ర కూడా కీలకమే. రైతుల విషయంలో తేడా వస్తే ఏమవుతుందో గతంలో చంద్రబాబుకు అనుభవం ఉంది. అందుకే ఈసారి ఆచితూచి చర్యలు తీసుకుంటున్నారు. రైతన్నను ప్రసన్నం చేసుకుంటున్నారు. రైతు బంధుతో తెలంగాణలో కేసీఆర్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగారనే విశ్వాసం ఉంది. అందుకే కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ యోజన ప్రకటించింది. అయితే కేంద్రం ఇచ్చే 6,000కు అదనంగా 4,000 కలిపి మొత్తం 10,000 రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాకుండా తొలి విడత సాయాన్ని ఇప్పటికే రైతు ఖాతాల్లో జమ చేశారు. అలాగే ఇప్పటి వరకు రైతులకు అందిస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్ను 9 గంటలకు పెంచారు. ఇవి తప్పకుండా ఎంతో కొంత ప్రభావితం చేస్తుందన్న విషయం వాస్తవం. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. రైతుకు వడ్డీ లేకుండా రుణాలు, మే నెలలో ప్రతి రైతుకు 12,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే అధికారంలో ఉండగా ఇచ్చిన సాయం అందుకుంటున్న నేపథ్యంలో తమకే అవకాశాలు ఎక్కువ అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తోంది. జగన్ మాత్రం చంద్రబాబును రైతు ద్రోహిగా చూపిస్తూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద వర్గాలకు అందించే వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగులకు అందించే సాయం, ఇలా పలు రకాల పింఛన్లు కూడా కొంతమేరకు ఎన్నికలపై ప్రభావితం చేస్తాయి. అత్యంత వెనుకబడిన వర్గాలకు అందించే పింఛన్లను ఒకేసారి రెట్టింపు చేసి అమల్లో పెట్టారు చంద్రబాబు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే 3,000 చేస్తామని వైసీపీ చెబుతోంది. ప్రస్తుతం చంద్రబాబు 2,000 రూపాయలు అందిస్తున్నారు. దీనిని మొన్న సంక్రాంతి నుంచే ప్రారంభించారు.
దీంతో ఆయా వర్గాల్లో చంద్రబాబు పట్ల కొంత సానుకూలత పెరిగిందని విశ్లేషిస్తున్నారు. వైఎస్ జగన్ కూడా పింఛన్లను పెంచుతామని చెబుతున్నారు. ప్రస్తుతం 2000 రూపాయలున్న నేపథ్యంలో ఇది ఏ మేరకు జగన్ కు ఉపకరిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ విషయంలో బాబుకు సానుకూలంగానే ఉందని చెబుతున్నారు. ఇక పార్టీలో కప్పదాట్లు ఎక్కువైపోతున్నాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నాయకులు జంప్ చేస్తున్నారు. ఇన్నాళ్లు వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎడాపెడా పార్టీలో చేర్చుకుని జగన్ ని దెబ్బ మీద దెబ్బ కొట్టిన చంద్రబాబుకు ఎన్నికల వేళ జగన్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇన్నాళ్లుగా వైసీపీ ప్రజా ప్రతినిధులను చంద్రబాబు చేర్చుకుంటే ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను వైసీపీలోకి చేర్చుకుని జగన్ టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతున్నారు. 2014 ఎన్నికలు ముగియగానే ప్రతిపక్ష వైసీపీని బలహీనపరిచేందుకు టీడీపీ అనేక చర్యలను చేపట్టింది. ముందు నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి మొదలుకుని వరుసగా చేరికలను ప్రోత్సహించింది. 23 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకు పచ్చకండువాలు కప్పేసింది. ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం నుంచి టికెట్లు దొరకవనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలానే ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, పండుల రవీంద్రబాబు, తోట నరసింహం, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు లాంటి ప్రముఖ నేతలు వైసీపీలో చేరిపోవడం కొంతవరకు టీడీపీని దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. అయితే అదే సమయంలో వైసీపీ నుంచి కూడా వైఎస్ విధేయులుగా ఉన్న ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీ గుటికి చేరారు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన నాయకుడు వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ కూడా టీడీపీలో చేరుతున్నారు. ఇవి ఆయా జిల్లాల్లో ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికల ముందు పార్టీలు మారుతున్న వారి పట్ల ప్రజల్లో ఎంతవరకు సానుకూలత ఉందన్న విషయాన్ని అంచనా వేయాల్సి ఉంది. అంతేకాకుండా పార్టీలను దెబ్బతీయాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ కొంత ముందంజలో ఉందనే చెప్పుకోవచ్చు. వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు అడపాదడపా టీడీపీలో చేరుతున్నారు. కాకపోతే వైసీపీలో చేరికలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరోక్షంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనడానికి సంకేతంగా చెప్పుకుంటున్నారు. కానీ పరిస్థితులు ఇదే తీరుగా ఉంటుందని అంచనా వేయలేవు. ఇక వ్యక్తిగతంగా ఎవరి బలం ఏంటన్న విషయం కూడా ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు, జగన్ విషయానికొస్తే రాజకీయ అనుభవంతో పాటు పాలనాపరమైన అనుభవం కూడా చంద్రబాబు సొంతం. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మరో 9 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. మరోపక్క జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబుకు విశేష అనుభవం ఉంది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన వాజ్పేయి సర్కారులో కూడా అదే తరహాలో రాణించారు. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో అందవేసిన చెయ్యి. ఈ విషయంలో జగన్ కంటే చంద్రబాబుకే సానుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే రాష్ట్ర విభజన తరువాత ఆయనకు ఓటర్లు పట్టంగట్టారు. ఇక జగన్ విషయానికొస్తే ఆ పార్టీకి తనే బలం, బలహీనత. 5 ఏళ్లు ఎంపీగా, 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. రాజకీయ అనుభవం తక్కువనే చెప్పాలి. తన తండ్రి వైఎస్ పట్ల జనంలో ఉన్న సానుకూలతే ఆయనకు బలం. అయితే పార్టీలో ఉన్న వారి అభిప్రాయాలు పెద్దగా పట్టించుకోరనే అపవాదు ఉంది. దాని నుంచి కూడా ఇటీవల బయటపడుతున్నారు. పార్టీ మొత్తం జగన్ కు ఉన్న ఆదరణ మీదే ఆధారపడి ఉంది. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత కొన్నాళ్ల పాటు నిరాశలో ఉన్న ఆయన తరువాత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం మొదలుపెట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి బయట సభలు, సమావేశాల్లో తాను ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ చేస్తానని చెప్పుకోవడం కొంత ప్రతికూలతకు తావిచ్చే అంశమే అన్నది విశ్లేషకుల మాట. అదొక్కటే తన లక్ష్యంగా ప్రతిసారి కనిపిస్తూ ఉండేది. ప్రత్యేక హోదా వాదనల్లో ఏ పార్టీని ఓటర్లు విశ్వసించనున్నారు? ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం ప్రభావం చూపించనున్నాయా? కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు రాణించడం సాధ్యమేనా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఆదరిస్తారా? గెలుపు కోసం సొమ్ములు వెదజల్లాల్సిందేనా? కోట్లు కుమ్మరించాల్సిందేనా?
జగన్ కు కేసీఆర్ ఇస్తున్న మద్దతును చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సెంటిమెంటును రాజేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను పక్కన పెట్టేసి చంద్రబాబుకు తనకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లా కేసీఆర్ వాడుకున్న తీరులోనే చంద్రబాబు కూడా ఇప్పుడు అదే దిశగా వెళుతున్నారు. కేసీఆర్ మద్దతు జగన్ కు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో గాని బాబు మాత్రం దీనిని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. జగన్ గెలిస్తే కేసీఆర్ నేతృత్వంలో సామంత రాజ్యంలా ఆంధ్ర మారిపోతుందని చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్ర ప్రజలను చులకన చేసి మాట్లాడిన కేసీఆర్తో ఎలా కలుస్తారని, వారిద్దరూ ఒక్కటేనని చెప్పే ప్రయత్నం జోరుగా సాగుతోంది. స్థానిక సెంటిమెంట్ వర్కౌట్ అయితే టీడీపీకి కొంత కలిసి వస్తుందనే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారానికి ముందు టీఆర్ఎస్ గెలుపు కష్టమేనన్న వాతావరణం కనిపించింది. అయితే ఆ తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కేసీఆర్ తన ప్రసంగాల్లో బాబును ఉద్దేశించి ఇక్కడ ఆయనకేం పనంటూ కాంగ్రెస్ టీడీపీ కూటమికి ఓటేస్తే అమరావతి నుంచి పాలన సాగిస్తారని సెంటిమెంటు రగిలించారు. ఈ వ్యూహం చాలా వరకు పనిచేసిందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆ దిశగానే చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇదే విషయాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అభ్యర్థులను మారిస్తేనే గెలుపు సాధ్యమవుతుందని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలోనే వస్తున్నాయి. వైసీపీ నాయకులైతే ఏకంగా ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని విమర్శలు చేస్తూ ఒక పుస్తకాన్నే రాసేశారు. ఇది కొంత ప్రతికూల ప్రభావం చూపించొచ్చు. అయితే జగన్ వైపు కూడా కొన్ని లోపాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే 2 ఏళ్లు జైలులో ఉండడం, ఈడీ కేసుల్లో కోర్టు కేసులు నడుస్తుండడంతో టీడీపీ దాన్నే ఎత్తి చూపిస్తోంది. చంద్రబాబు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చే ఆలోచనలే చేస్తున్నారు. తద్వారా వ్యతిరేకతను తగ్గించుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇంతగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధిలో కూడా దూసుకుపోతున్నట్లు ఆయన ప్రచారం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే అవన్నీ ఆగిపోతాయని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు పనులు చేస్తున్నారనే అభిప్రాయం ఉందన్నమాట వాస్తవం. ప్రాజెక్టులు ఏవీ జరగలేవని వైసీపీ చూపిస్తున్నా పట్టిసీమతో రాయలసీమలో ఎంతో కొంత ఉపయోగం కలుగుతోంది. అలాగే పోలవరం కూడా జోరుగానే సాగుతోంది. రాజధాని నిర్మాణానికి పునాదులు పట్టాయి. భూసేకరణ విషయంలో ఎక్కడా పెద్దగా గొడవలు లేకుండానే చేయగలిగారు. కానీ దీనిని వైసీపీ విమర్శిస్తోంది. జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని తరలిస్తారనే సంకేతాలు కూడా చంద్రబాబు ఇస్తున్నారు. ఈ విషయంలో కూడా జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పుకోవలసి వచ్చింది. రాజధాని ప్రాంతానికి వెళ్లిన కొందరిలో ప్రభుత్వం పట్ల ఎంతో కొంత సానుకూలత అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో పరిశ్రమలు కూడా రావడం టీడీపీకి అనుకూలమే. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రభావం కూడా పార్టీలపై ఉంటుంది. కేంద్రం సహాయం చేస్తుందనే ఉద్దేశంతోనే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ ప్రధాని మాటను నిలబెట్టుకోకపోవడంతో తెగదెంపులు చేసుకున్నామని అంటున్నారు. అంతేకాకుండా విభజన హామీలు సాధించుకునేందుకు పార్లమెంటులో తమ ఎంపీలు ఏ స్థాయిలో పోరాటం చేశారో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నామని టీడీపీ చెబుతోంది. అదే సమయంలో మొదటి నుంచి ఈ విషయంలో ఒకే మాటపై నిలబడింది తామేనని వైసీపీ అంటోంది. ఈ విషయంలో ప్రజలు కొంత సందిగ్ధంలో ఉన్న మాట వాస్తవం. అయితే ప్రస్తుతం అభివృద్ధి కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నందున ఆ వైపే మొగ్గు చూపిస్తారు. ఓట్ షేర్ ను జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పంచుకోవడం ఖాయం. అయితే ఈ పార్టీలు ఎవరి ఓట్లను షేర్ చేసుకుంటుందనే విషయం మీదనే ప్రధాన పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్, బీజేపీల షేర్ అంతంత మాత్రమే అని చెప్పక తప్పదు. బీజేపీ పట్ల రాష్ట్రంలో వ్యతిరేకత బాగా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఇంకా బలం పుంజుకోలేదు. ఇక జనసేన మాత్రం కొంతవరకు పోటీలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో పాటు న్యూట్రల్ ఓట్లను జనసేన చీలుస్తుందని, ఎక్కువ ఓట్లు తమకే పడతాయన్న ఉద్దేశంలో వైసీపీ ఉంది. జనసేన విషయానికొస్తే గ్రౌండ్ లెవెల్లో బలపడలేదు. పవన్ కు అభిమానులైతే ఉన్నారు గాని పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ఈ పరిస్థితుల్లో
తనకే మెరుగైన అవకాశాలుంటాయని జగన్ అంచనా వేస్తున్నారు. మరోపక్క టీడీపీ కూడా ఇదే రకమైన లెక్కలేస్తోంది. జగన్ కు మద్దతుగా ఉన్న వర్గాల ఓట్లనే పవన్ చీలుస్తారని, అలాగే కాంగ్రెస్ పోటీ చేయడం ద్వారా తమ ఓట్లను వైసీపీకి పడకుండా ఉండేలా చూసుకుంటుందని భావిస్తోంది. చివరిగా ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం భారీ స్థాయిలో ఉండబోతోంది. సినిమా కలెక్షన్ల లాగా ప్రతి ఎన్నికలకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కొన్ని నియోజకవర్గాలు ఖర్చులో 100 కోట్ల క్లబ్లో చేరిపోతున్నాయి. ధన ప్రభావమే ఈసారి ప్రధాన పాత్ర పోషించబోతోంది. ముఖ్యంగా ఇరుపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఇరు పార్టీల అభ్యర్థులు దాదాపు 60 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇప్పుడు అక్కడ 80 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశాలున్నాయన్నది ఒక అంచనా. చాలా నియోజకవర్గాల్లో 30 కోట్ల రూపాయలు మొదలుకుని 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. అంటే ఒక్కో అభ్యర్థి కనీసం 10 నుంచి 50 కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసేయడానికి సిద్ధపడుతున్నారన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయల క్లబ్లో గుంటూరు, పెదకూరపాడు నియోజకవర్గాలున్నాయి. ఆ తరువాత నరసరావుపేట, వినుకొండ స్థానాల్లో 70 కోట్లు, గుడివాడలో 60 కోట్లు, ఒంగోలు, చిలకలూరిపేట, చీరాల, గన్నవరం, అద్దంకి లాంటి స్థానాల్లో 50 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయిపోతున్నారు. భీమిలి, కర్నూలు, మైదుకూరు, రాయదుర్గం, జగ్గయ్యపేట, రాజమండ్రి సిటీ, మైలవరం నియోజకవర్గాల్లో 40 కోట్లకు పైగా ఖర్చు తప్పదనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారో వారికి విజయావకాశాలుంటాయని భావిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి డబ్బు చుట్టూ రాజకీయాలు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. మరి ఇంత ఖర్చు చేసిన తరువాత ఎవరికి కలిసి వస్తుందో చూడాల్సిందే. గెలుపు ఎవరిదైనా ప్రభావం చూపించే ప్రధానాంశాలు మాత్రం ఇవే. వీటిని దాటుకుని వచ్చేవారినే విజయం వరిస్తుంది. ఓటర్లలో నమ్మకం కలిగించే వారిదే విజయబావుట. ఇది వాటి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.